22వ శ్లోకము. పురుషః ప్రకృతిస్థో హి బుజ్కే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణా సద్గోస్య సదసద్యోని జన్మసు. పురుషః జీవుడు ప్రకృతిస్థః ప్రకృతి భౌతిక శక్తిలో ప్రతిష్ఠితుడై ఉండుటచే హి తప్పక బుజ్కే అనుభవించును ప్రకృతిజాన్ భౌతిక ప్రకృతి నుండి జన్మించిన గుణాన్ ప్రకృతి గుణములను కారణము గుణసద్గః ప్రకృతి గుణ సంపర్కము అస్య ఈ జీవునకు సత్ అసత్ మంచి మరియు చెడు యోని జీవజాతులలో జన్మసు జన్మలలో భౌతిక ప్రకృతిలో త్రిగుణములను అనుభవిస్తూ జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. ఈ విధముగా అతడు వివిధ రకముల ఉత్తమ అధమ జన్మలను పొందును. భాష్యము. జీవులు ఒక దేహము నుండి మరొక దేహముకు ఏ విధముగా పరిణామము చెందుననే విషయమును అవగాహన చేసుకొనుటకు ఈ శ్లోకము ఎంతో ముఖ్యమైనది. మానవుడు జీర్ణములైన వస్త్రములను మార్చునట్లే జీవుడు ఒక దేహమును విడిచి మరొక దేహముకు పరిణామము చెందునని 2వ అధ్యాయములో చెప్పబడినది. భౌతిక జీవితములోని ఆసక్తియే ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పుకు కారణము. అట్టి మిథ్యాభావనచే బంధించబడి ఉన్నంత వరకు అతడు ఒక దేహము నుండి మరొక దేహముకు మార్పు చెందవలసి ఉండును. భౌతిక ప్రకృతిపై అధికారము చెలాయించవలనను అతని కోరికయే అతనిని అట్టి అవాంఛిత పరిస్థితులలో నెలకొల్పుతుండును. భౌతిక వాంఛ ప్రభావముతోనే జీవుడు కొన్నిసార్లు దేవతగాను మరికొన్నిసార్లు మానవునిగాను కొన్నిసార్లు జంతుదేహమును మరికొన్నిసార్లు పక్షిదేహమును కొన్నిసార్లు క్రిమిదేహమును కొన్నిసార్లు జలచర దేహమును కొన్నిసార్లు సాధు జన్మను కొన్నిసార్లు కీటక దేహమును పొందుతుండును. ఇది అట్లు అనంతముగా కొనసాగుతూనే ఉండును. ఈ విధమైన అన్ని స్థితులలోనూ జీవుడు తానే తన స్థితులన్నింటికి ప్రభువు అని భావించును. కానీ నిజమునకు అతడు భౌతిక ప్రకృతి ప్రభావముకు అధీనుడై ఉండును. జీవుడు అట్టి వివిధ దేహములలో ఎట్లు ఉంచబడినో ఇక్కడ వివరించబడినది. వివిధ ప్రకృతి గుణములతో అతని సాంగత్యమే అందుకు కారణము. కనుకనే ఎవరైనను ఈ త్రిగుణములకు అతీతములై నిజస్థితిలో నెలకొనవలను. ఆ విధముగా నిజస్థితిలో నెలకొనుటయే కృష్ణ చైతన్యము. అట్టి దివ్యమైన కృష్ణ చైతన్య స్థితిలో నెలకొనంత వరకు జీవుడు తన భౌతిక చైతన్యము కారణముగా ఒక దేహము నుండి మరొక దేహముకు పరిణామము చెందవలసి ఉండును. అతడు అనాదిగా భౌతిక వాంఛలను కలిగి ఉండుటయే అందులకు కారణము. జీవుడు అట్టి భౌతిక భావనను మార్చుకోవలను. భౌతిక భావనలో లేక చైతన్యములో మార్పు అనేది ప్రామాణికల నుండి శ్రవణము చెయ్యుట ద్వారానే సాధ్యపడగలదు. అర్జునుడు భగవతత్వమును గూర్చి శ్రీకృష్ణుని నుండి శ్రవణము చేయుట అనేది ఇక్కడ ఉత్తమ ఉదాహరణ. జీవుడు అట్లు శ్రవణ విధానమును అనుసరించినచో భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహించవలనను అతని చిరకాల వాంఛ క్రమముగా నశింపగలదు. అతడు అట్లు తన ఆ భౌతిక వాంఛను నశింపచేసుకుని పరిమాణము అనుసరించి అతనికి ఆధ్యాత్మిక ఆనందము లభించగలదు. దేవాది దేవుని సాంగత్యములో జీవుడు జ్ఞానవంతుడైన కొలది ఆ జ్ఞాన పరిమాణమును అనుసరించి అతడు శాశ్వతానందముతో కూడిన జీవితమును ఆస్వాదించునని వేదమంత్రములలోని తైత్తిరీయోపనిషత్తు 2:1 చెబుతున్నది. 23వ శ్లోకము. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఉపద్రష్ట పర్యవేక్షకుడు, అనుమంత అనుమతించేవాడు, చ కూడా భర్త యజమానుడు, భోక్త పరమభోక్త, మహాఈశ్వర పరమపురుషుడు, పరమాత్మ పరమాత్ముడని, ఇతి కూడా
చ మరియు అపి నిశ్చయముగా ఉక్తః చెప్పబడినది. దేహే దేహములో అస్మిన్ ఈ పురుషః భోక్త పరః దివ్యుడైన అయినను ఈ దేహములో పరమప్రభువు దివ్య యజమానుడు పర్యవేక్షకుడు అనుమతించేవాడు పరమాత్మగా ప్రసిద్ధి చెందినవాడు అయిన దివ్యభోక్త మరొకడు కలడు. భాష్యము. ఎల్లప్పుడూ జీవాత్మతో కూడి ఉండునట్టి పరమాత్ముడు పరమపురుషుని ప్రతినిధి అని ఇక్కడ చెప్పబడినది. అట్టి పరమాత్మ ఎన్నడును సామాన్య జీవుడు కాడు. అద్వైత తత్వవేత్తలు దేహమును ఎరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడేనని భావించుట చేత ఆత్మ పరమాత్మల నడుమ భేదము లేదని భావింతురు. దీనిని స్పష్టపరచుటకు భగవానుడు తాను ప్రతి దేహములోనూ పరమాత్మగా ప్రాతినిధ్యము వహిస్తుంటునని చెబుతుండెను. అతడు ఎల్లప్పుడూ జీవాత్మకు భిన్నుడు కనుకనే పర దివ్యుడు అని చెప్పబడెను. జీవాత్మ ఒక ప్రత్యేక క్షేత్రములోని కర్మలను అనుభవించును. కానీ పరమాత్ముడు మాత్రము అల్పభోక్తగా లేక దేహ కర్మలలో పాల్గొనువాడుగా కాకుండా సాక్షిగను పర్యవేక్షకునిగను అనుమతించువానిగను దివ్య భోక్తగను వర్తించును. కనుకనే అతడు ఆత్మగా కాకుండా పరమాత్మగా తెలుపబడెను. అతడు ఎల్లప్పుడూ దివ్యుడు. ఆత్మ మరియు పరమాత్మ భిన్నులనేది మిక్కిలి స్పష్టము. పరమాత్మకు సర్వత్రా పాని పాదములు ఉండును, కానీ జీవాత్మకు అట్లు ఉండవు. దేవాది దేవునికి ప్రతినిధిగా పరమాత్మ హృదయములో నెలకొని జీవాత్మ వాంఛించు భోగానుభవములకు అనుమతించును. పరమాత్మని అనుమతి లేకుండా జీవాత్మ ఏమీ చెయ్యలేదు. కనుకనే జీవాత్మ భుక్తము అనుభవించబడినది లేక పోషించబడినది. పరమాత్మ భోక్త అనుభవించువాడు లేక పోషించువాడుగా తెలియబడును. అట్టి పరమాత్మ అసంఖ్యాకములైన జీవులందరిలో మిత్రునిగా నిలిచి ఉండును. వాస్తవమేమనగా జీవులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని నిత్యాంశయై ఉండెను. వారిరువురు ఎల్లప్పుడూ సన్నిహిత సఖ్య సంబంధమును కలిగి ఉందురు. కానీ భగవానుని ఆజ్ఞను నిరాకరించి ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించుటకు స్వతంత్రముగా వర్తించు స్వభావము జీవునకు కలదు. అతడు ఈ స్వభావమును కలిగి ఉండుట చేతనే అతడు భగవంతుని తటస్థ శక్తిగా చెప్పబడును. అనగా జీవుడు వాంఛించినచో భౌతిక శక్తిలో గాని ఆధ్యాత్మిక శక్తిలో గాని నెలకొనగల సామర్థ్యమును కలిగి ఉండును. జీవుడు భౌతిక శక్తి చే బద్ధుడై ఉన్నంత కాలము భగవానుడు అతనిని తిరిగి ఆధ్యాత్మిక శక్తి వైపునకు మరల్చుట కొరకై పరమాత్మ రూపములో మిత్రునిగా అతని చెంత నిలిచి ఉండును. భగవానుడు ఎల్లప్పుడూ అతనిని ఆధ్యాత్మిక శక్తి చెంతకు తీసుకువెళ్ళుటకు ఆరాటపడుతుండును. కానీ తన సూక్ష్మ స్వాతంత్ర్యము కారణముగా జీవుడు ఆ ఆధ్యాత్మిక శక్తి సాంగత్యమును ఎల్లప్పుడూ నిరాకరిస్తుండును. జీవుడు అట్లు తన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుటయే అతని బద్ధ జీవితములోని భౌతిక సంఘర్షణకు కారణము. కనుక భగవానుడు ఎల్లప్పుడూ అంతర్బాహ్యముల నుండి జ్ఞానోపదేశమును చేస్తుండును. భగవద్గీతలో చెప్పబడినట్లుగా దేవాది దేవుడు బాహ్యము నుండి నిర్దేశించును. భౌతిక క్షేత్రములోని జీవుని కర్మలు అతని శాశ్వతానందముకు తోడ్పడవని అంతరంగములో నుండి బోధించుటకు యత్నించును. కనుకనే సర్వమును త్యజించి నీ శ్రద్ధను నా వైపుకు మరలించుము, అప్పుడే నీవు సౌఖ్యవంతుడువు కాగలవు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. ఈ విధముగా పరమాత్మపై లేక దేవాది దేవునిపై శ్రద్ధను కలిగిన జ్ఞానవంతుడు సచ్చిదానందమయమైన జీవితము వైపుకు పురోగమించనారంభించును. 24వ శ్లోకము. యం ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే
ఎవడు ఏవం ఈ విధముగా వేతి తెలుసుకొనునో పురుషం జీవుని ప్రకృతి భౌతిక ప్రకృతిని చ మరియు గుణై భౌతిక ప్రకృతికి సంబంధించిన గుణములతో సహా కూడా సర్వదా అన్ని విధములుగా వర్తమానము అపి ఎట్లు ఉన్నను సహు అతడు భూయ తిరిగి నాభిజాయతే జన్మింపడు. భౌతిక ప్రకృతి జీవుడు త్రిగుణముల అంతఃప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకునినవాడు నిశ్చయముగా ముక్తిని పొందును. అతని వర్తమాన స్థితి ఎట్లు ఉన్నను అతడు తిరిగి జన్మింపడు. భాష్యము. భౌతిక ప్రకృతి పరమాత్మ జీవాత్మ వాని పరస్పర సంబంధముకు సంబంధించిన స్పష్టమైన అవగాహన మానవుని ముక్తికి అర్హుని చేయును. ఈ అవగాహన భౌతిక ప్రకృతికి అతడు తిరిగి రాకుండునట్లుగా అతని దృష్టిని సంపూర్ణముగా ఆధ్యాత్మిక వాతావరణము వైపునకే మరలించును. ఇదే జ్ఞాన ఫలితము. యాదృచ్ఛికముగా జీవుడు భౌతిక స్థితికి పతితుడయ్యనని స్పష్టముగా అవగాహన చేసుకొనుటయే జ్ఞాన ఉద్దేశ్యము. కనుక జీవుడు ప్రామాణికులు సాధు పురుషులు మరియు ఆధ్యాత్మికాచార్యుని సాంగత్యములో తమ నిజస్థితిని అవగాహన చేసుకొనుటకు యత్నించవలెను. తరువాత దేవాదిదేవుని చేత వివరించబడినట్లు భగవద్గీతను అవగాహన చేసుకొని ఆధ్యాత్మిక చైతన్యముకు లేక కృష్ణ చైతన్యముకు మరలవలెను. అప్పుడే అతడు ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాడనుట నిశ్చయము. అతడు సచ్చిదానందమయ జీవనము కొరకై ఆధ్యాత్మిక జగత్తుకు వదిలి చేయబడును.